హలో అండి, నేను మీ డాక్టర్ స్వాతి. ఈరోజు మనం ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అనేవి ఏం రకాలు ఉంటాయనే దాని గురించి తెలుసుకుందాం. 3 టైప్స్ ఉంటాయండి. ఫస్ట్ ది ఓవ్యులేషన్ ఇండక్షన్ అండ్ టైమ్డ్ ఇంటర్కోర్స్, సెకండ్ ది IUI, థర్డ్ ది IVF ఆర్ ICSI. దీంట్లో మోస్ట్ బేసిక్ ట్రీట్మెంట్ అనేది ఓవ్యులేషన్ ఇండక్షన్ అండ్ టైమ్డ్ ఇంటర్కోర్స్. దీంట్లో మనం ఫాలికల్ అనేది కరెక్ట్ గా గ్రో అవ్వడానికి మెడిసిన్స్ అనేవి వాడతాం అనమాట. అంటే మంత్ లో ఫస్ట్ 5 days కానీ ఫస్ట్ 10 days కానీ మెడిసిన్స్ వాడతాం. తర్వాత అరౌండ్ 8th day నుంచి ఆల్టర్నేట్ డేస్ కానీ 2 days కానీ అల్ట్రాసౌండ్ స్కాన్ లో మీకు ఆ ఫాలికల్ అనేది కరెక్ట్ గా గ్రో అవుతుందా లేదా అనేది మానిటర్ చేస్తాం అనమాట. మానిటర్ చేసి ఆ ఫాలికల్ కరెక్ట్ సైజ్ కి వచ్చింది, దాంతో పాటు యుట్రస్ లోపల లైనింగ్ అంటే ఎండోమెట్రియం కూడా థిక్నెస్ అది బాగుంది, బ్లడ్ ఫ్లో బాగుంది ఫాలికల్ కి ఎండోమెట్రియం కి అనుకున్నప్పుడు ట్రిగ్గర్ ఇంజెక్షన్ అనేది చేస్తాం. అంటే ఫాలికల్ రిలీజ్ అవ్వడానికి. ఫాలికల్ రిలీజ్ అయ్యి దాంట్లో నుంచి ఓవం ఆర్ ఎగ్ అనేది బయటకు వస్తుంది అనమాట. సో ఇది రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ రిలీజ్ అయిందా లేదా అని కూడా మేము అల్ట్రాసౌండ్ స్కాన్ లో వెరిఫై చేస్తాం. కరెక్ట్ గా ఈ ఓవ్యులేషన్ అనేది మేము ట్రిగ్గర్ చేసినప్పుడు వి విల్ టెల్ యూ టు హ్యావ్ ఇంటర్కోర్స్ ఆర్ కలవమని చెప్తాం అనమాట. సో ఈ ట్రీట్మెంట్ కి అరౌండ్ 5% ప్రెగ్నెన్సీ రేట్ అనేది ఉంటుంది పర్ మంత్. సో 20 members కి ఈ ట్రీట్మెంట్ చేస్తే ఒకళ్ళకి మాత్రం ప్రెగ్నెన్సీ వస్తుంది అనమాట. సో దిస్ ఇస్ ద మోస్ట్ బేసిక్ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్. అండ్ మిగిలిన ట్రీట్మెంట్స్ గురించి తెలుసుకోవడానికి ఈ పేజ్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.